నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్న రవికాంత్ చౌదరి ఇంటిలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని డీఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మే నెల 16వ తేదీ ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలోని చిన్న కంబలూరు గ్రామానికి చెందిన ఆచార్య అనే వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా సంబంధిత విద్యుత్ శాఖ డీఈ రవికాంత్ చౌదరి లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం జరిగింది। ఈ విషయాన్ని ఆచారి ఏసీబీ వారికి సమాచారం ఇవ్వగా వారు డీఈ రవికాంత్ చౌదరి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నందు లాకర్లో 2 కేజీల 820 గ్రాముల బంగారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు। అదేవిధంగా అతని ఇంటిలో జరిపిన సోదాలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిపై దర్యాప్తు చేపట్టగా డీఈ రవికాంత్ చౌదరి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు నిర్ధారించి వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడం జరిగింది। ఈ నేపథ్యంలో డీఈ రవికాంత్ చౌదరిని ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మరోసారి అరెస్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా చౌదరి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో వివిధ బృందాలుగా ఏర్పడి చేసిన సోదాలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు కనుగొనడం జరిగింది।